ప్రైజ్ ద లార్డ్. దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదండి? దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రీతిగా మనము ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. రండి, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ రీతిగా మేమందరము కలిసి నీ వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి మాకు అనుగ్రహించినటువంటి తరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఎందరూ ఈ ప్రోగ్రాం చూస్తున్నారో వారందరి కుటుంబాల్లో మీ శాంతిని, సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నాయన, మనుషులమైనటువంటి మా ఎడల మీకున్న అద్భుతమైనటువంటి ప్రేమను బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని నీ వాక్యంలో రాయబడినట్లుగా మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని అర్థం చేసుకుంటున్నందుకు వందనాలు. మేము బలహీన స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. ప్రియ పరలోకపు తండ్రి, నాయన, ఇదిగో ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా నాయన అనేకులు ఆశీర్వదింపబడటానికి కృప దయచేయండి. మారుమూల ప్రాంతాల్లోనికి వాక్యం వెళుతున్న విధానాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ప్రజలు ఎందరు బలహీనతలు ఉన్నారో, ఎందరు అసమాధానంలో ఉన్నారో వారికి మీ సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. కీడు నుండి, దుష్టత్వం నుండి తప్పించమని వేడుకుంటున్నాం. ప్రజలు దేవుని వైపు తిరుగునట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారిగా, శాశ్వతమైనటువంటి భద్రతను పొందుకునేవారిగా సహాయం చేయమని అడుగుతున్నాం. ఈవేళ మేమందరం కలిసి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా అందరికి కావలసినటువంటి నడిపింపును మీరు అనుగ్రహించండి. ఏకాగ్రతను, స్థిరత్వమును మాకు దయచేసి ఈ వాక్యం పట్ల ప్రేమను మాకు పెంపొందింపజేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు కృప కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రండి, నాతో కలిసి దేవుని వాక్యాన్ని మీరు కూడా చదవండి. దయచేసి ఈ వాక్యం వింటున్నప్పుడు మరి ఎవరు వాక్యం చెప్తున్నా మీరు బైబిల్ని దగ్గరకు తీసుకొని, బైబిల్ మీ దగ్గర పెట్టుకొని చక్కగా పెన్ను, నోట్స్ కూడా మీరు దగ్గర ఉంచుకొని ఈ వాక్యాలను రాసుకోవాలని, తర్వాత మీరు వాటిని ధ్యానించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కేవలం మనం విని అది వదిలేయటం మాత్రమే కాదు కానివ్వండి, వాక్యాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించడానికి, అది మనం నేర్చుకోవడానికి మనం ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. ప్రాముఖ్యంగా అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో నివసిస్తున్న మనందరికి కూడా ఈ వాక్యం మనకి ఎంతో ఆదరణ ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కనుక మీరు ఈ వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడినట్లుగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడనే రాయబడి ఉంది. కాబట్టి మీరందరూ కూడా ధన్యులయ్యేటువంటి ఒక గొప్ప కృపను పొందుకోవాలని, దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. రండి, బైబిల్ గ్రంథంలో నుండి దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. దినవృత్తాంతాల 2వ గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ యోషియా అనే మరి రాజు గురించి మనము ఎంతైనా నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. యోషియా అనగా యెహోవా బాగు చేయును అని అర్థం. దేవుని బిడ్డలారా, యోషియా అనగా యెహోవా బాగు చేయును అని అర్థం. పేరుకు తగినట్లుగానే దేవుడి తను బాగు చేసి సరైన ప్రవర్తనలు నడిపించినట్లుగా మనం చూడగలం. తన జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క నడవడికలో, దేవుని భయములో పెరిగిన వాడిగా ఈ రాజును మనం గమనించవచ్చు. ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలు సౌలు రాజు కాలంలో ఉమ్మడి రాజ్యముగా 12 గోత్రాలు ఉన్నారు. సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తర్వాత రాజు దావీదు గారు
ఈయన కూడా ఉమ్మడి రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన కుమారుడైన సొలొమోను గారు కూడా 40 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని ఉమ్మడిగా పరిపాలన చేశారు. అయితే సొలొమోను చేసినటువంటి పాపాన్ని బట్టి, బహుభార్యత్వాన్ని బట్టి, దేవుని ఆజ్ఞను మేరటాన్ని బట్టి రాజ్యం 2 ముక్కలుగా అయిపోయినది. ఈ 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలీయుల రాజ్యమని, 2 గోత్రాలు యోధా గోత్రము బెన్యామీను గోత్రాన్ని కలిపి దేవుని బిడ్డలారా దాన్ని దక్షిణ రాజ్యముగా యోధా రాజ్యంగా ప్రకటించారు. ఆ రీతిగా మనం చదువుతూ ఉన్నాం. ఈ 2 రాజ్యాలను పరిపాలించినటువంటి రాజుల్లో ఎక్కువ మంది మరి ఇశ్రాయేలీయుల రాజులు దేవుణ్ణి విసర్జించిన వారిగా ఉన్నారు, దేవునికి ప్రతికూలంగానే ఉన్నారు. యెహోవాను విసర్జించి ప్రజలందరినీ కూడా చెడు త్రోవలో నడిపించిన రాజులుగా ఉన్నారు. ఎక్కడో మచ్చుకు ఒకరిద్దరు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యోధా రాజులను పరిపాలించినటువంటి వారిలో కూడా ఎక్కువగా యెరోబాము నడిచినటువంటి మార్గంలోనే వారు నడిచి దేవుని ప్రజలను తప్పు మార్గంలోనికి నడిపించారు. అయితే వారిలో అతి తక్కువ మంది మాత్రమే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. నేను అనుకుంటాను ఈ రాజులందరిలో కూడా యోషియా అంత గొప్ప మనిషి, లేకుంటే అంత గొప్ప ఆధిక్యత కలిగిన వాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన వాడు ఎవరు లేరనిపిస్తుంది. ఈ యొక్క రాజు గురించి రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథంలో 2 అధ్యాయాలు, దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 2 అధ్యాయాలు ఆయన పేరట రాయబడినట్లుగా ఆయన చరిత్రను మనం చూడగలుగుతాం. యెహోవా బాగు చేయును అనే ఆ అర్థాన్ని సరిగ్గా నిర్వర్తించినటువంటి వాడిగా, పేరుకు తగినటువంటి వాడిగా ఈ రాజును మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈయన 8 సంవత్సరాల వయసులోనే ఇతను రాజ్యరికానికి వచ్చాడు. హిజ్కియా కుమారుడు మనష్షే మరి అత్యధికంగా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజుల్లో ఒక రాజు మనష్షే. ఈ మనష్షే ఎక్కువ సంవత్సరాలు దేవుని ప్రజలను బాధ పెట్టినటువంటి వాడు, ప్రజలందరినీ కూడా దుర్మార్గం వైపు నడిపించినటువంటి వాడు, దేవతా స్తంభాలు నిలిపించి యెరూషలేము దేవాలయాన్ని పాడు చేసినటువంటి వాడు, విగ్రహాలను నిలిపి సూర్య దేవతలకు, చంద్రదేవతలకు, నక్షత్రాలకు ఆయన శాలలు కట్టించి ప్రజలను బహుగా చెడు నడవడిలోనికి నడిపించినటువంటి రాజు. ఈ రాజు మరి ఆఖరులో ప్రభువు నమ్ముకొని దేవుని యొక్క మార్గంలో నడిచాడు కానివ్వండి, ప్రజలందరూ కూడా ఎక్కువ సందర్భాల్లో చెడిపోయిన వారిగా ఉన్నారు. అయితే ఆయన తర్వాత ఆయన కుమారుడు ఆమోను రాజు అయ్యాడు. ఈయన తక్కువ సంవత్సరాలే పరిపాలించాడు, కానీ యెరోబాము నడవడికను అనుసరించి నడుచుకొని ఆ రాజ్యంలో భయంకరమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చాడు. అతను చనిపోయిన తర్వాత అతని కుమారుణ్ణి సొంత మరి సేవకులే ఈ రాజును చంపేశారు. అయితే అక్కడ అతని అనుచరుల్లో చాలామంది ఎవరైతే ఆ రాజును చంపారో వారందరిని కూడా చంపేసి ఆయన కుమారుడైనటువంటి యోషియాను రాజునిగా చేస్తారు. ఈ రాజు గురించి మనం ఈరోజు చక్కగా మనం ధ్యానించాలి. కొంచెం సమయం అయినప్పటికీ ఓపికగా ఈ వాక్యాన్ని మీరు అంగీకరించి లేదా ఆలకించి దేవుని దీవెనలు పొందాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాజు 8 సంవత్సరాల వయసులో రాజరికానికి వచ్చాడు. చాలా చిన్న వయసు, బాల్య దశలోనే రాజరికానికి వచ్చాడు. అయితే దేవుని బిడ్డలారా, తన 16వ ఏటనే దేవుణ్ణి వెతకటానికి ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాను. చిన్న వయసులో అతను రాజరికానికి వచ్చినప్పటికీ ఆయన గురించి రాయబడినటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. దేవుడు ఎవరినైనా హానర్ చేయాలనుకున్నప్పుడు ఆ పేరును మనం ఉపయోగిస్తూ ఉంటాం. అబ్రహాము దేవుడుగా పిలువబడ్డాడు, ఇస్సాకు దేవుడుగా పిలువబడ్డాడు, యాకోబు దేవుడుగా దేవుడు పిలువబడ్డాడు. అదేవిధంగా ఆయనకి ఇష్టుడైనటువంటి మనుషుడైనటువంటి ఆయన చిత్తానుసారంగా నడిచినటువంటి దావీదుని ఈ రాజరిక వ్యవస్థలో అన్ని రాజులకు మాదిరిగా మనం చూస్తూ ఉన్నాం. తన తండ్రి నడిచినట్లుగా నడవలేదని ఆయన బిడ్డల గురించి రాయబడింది, కానీ మరి తన పితరుడైనటువంటి ఈ దావీదు చూపినటువంటి ప్రవర్తనకు సరిగా అదే ప్రవర్తనను, అదే భక్తిని, అదే పరిశుద్ధతను, అదే విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఈ యోషియా బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
దేవుడు ఎవరి గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడంటే అది ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారే ఆ సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. ఆయన మరి యోధా రాజుల్లో కానీ ఇశ్రాయేల్ రాజుల్లో కానీ అటువంటి మంచి సాక్ష్యం పొందిన వారిలో ఎవరో మనకు కనబడరండి. ఇందాక చెప్పాను కదా, యోధా రాజుల్లో కానీ ఇశ్రాయేల్ రాజుల్లో కానీ ఈయన చేసినటువంటి దేవుని యొక్క పని కొరకు భీకర కార్యములను ఎవరు కూడా చేయలేదనిపిస్తుంది. ఈవెన్ దావీదు కూడా అటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఈయన చేయగలిగాడు. బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు మనం వాటిని క్షుణ్ణంగా మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఇతను యెహోవా యందు భయభక్తులు కలిగి మరి దేవుణ్ణి వెంబడించినట్లుగా దావీదు నా చిత్తానుసారుడైనటువంటి మనుషులు లేదా నా ఇష్టానుసారుడని దేవుడు ఎందుకు దావీదును ఏర్పరచుకున్నాడంటే అండి, ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుని మనసు ఏదైతే ఉందో అది వెంటనే పసిగట్టగలిగేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు దావీదు. ఏ సందర్భంలో కూడా దేవునికి ప్రతికూలంగా నడవటానికి ఇష్టపడని వాడు. కొన్ని సందర్భాల్లో మానవునిగా అతను తప్పిదాలు చేసినప్పటికీ మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడటమే మేలని యోచించిన వాడు. అంత రాజరిక వ్యవస్థలో ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ రాజుగా ఉండి ఒక ప్రవక్త వచ్చి ఆయన హెచ్చరించినప్పుడు వెంటనే దేవుని వాక్యానికి దైవజనునికి లోబర్చుకున్నవాడు, లోబడినవాడు, దేవునికి అప్పగించుకున్నటువంటి వాడు ఈ దావీదండి. అందుకనే ప్రతి సందర్భంలో కూడా దావీదు దేవుని గణపరుస్తూ అతని పాపాలన్నింటిని ఒప్పుకొని ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే మనసును అనగా దేవుని చిత్తానుసారమైనటువంటి మనసును అనుసరిస్తూ వచ్చినవాడు ఈ యోషియా. మరి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉంటే నీవు చక్కగా వర్ధిల్లుతావని చెప్పి యెహోషువతో దేవుడే సెలవిస్తాడు. అదే వాక్యాన్ని ఆధారం చేసుకొని రాజులు చాలామంది బ్రతకగలిగారు. ఇప్పుడు తన యొక్క ప్రవర్తన వర్ధిల్ల చేసుకోవడానికి, ఆయన రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి ఇతను కూడా దేవుని మనస్సు కలిగి ప్రవర్తించినటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యానికి వచ్చినటువంటి 8వ ఏట నుండే 8 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. పరిపాలన 8వ సంవత్సరంలో అతను దేవుణ్ణి వెంబడించడానికి ఆయన ఎంతో ఇష్టం కలిగి ఉన్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, 16 సంవత్సరాల వయసు అంటే మంచి యవ్వన ప్రాయం. ఈరోజు చాలామంది యవ్వన బిడ్డలు వారికి ఇష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, ఇష్టమైనటువంటి పరిస్థితులను ఏర్పరచుకొని పెద్దల ప్రమేయం లేకుండా, తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి బ్రతుకులను నాశనం చేసుకున్నటువంటి వారు. దేవుని బిడ్డలారా, యవనస్తుడా, ప్రతి యవనస్తుడికి ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తి యోషియా రాజు. 16 సంవత్సరాల ప్రాయంలోనే దేవుణ్ణి వెతకటం నేర్చుకున్నాడండి. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది కదా, నన్ను జాగ్రత్తగా వెతుకువాడు నన్ను కనుగొంటాడని. దేవుణ్ణి వెతికేటప్పుడు జాగ్రత్తగా వెతకాలి. మనం ఏదైనా విలువైన వస్తువు పోగొట్టుకుంటే ఎంత జాగ్రత్తగా వెతుకుతామో, ఎంత శ్రద్ధగా వెతుకుతామో, ఎన్ని గంటలైనా అది దొరికేంత వరకు వెతుకుతూ ఉంటామో, దేవుణ్ణి కూడా మనం అలా వెతికితేనే దేవుడు దొరుకుతాడు. నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొంటారని బైబిల్లో సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ యోషియా రాజు దేవుణ్ణి వెతకటం ప్రారంభించాడు, దేవుణ్ణి తెలుసుకోవటం ప్రారంభించాడు. సరిగ్గా 16 సంవత్సరాల వయసులో తన యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని అతను తీసుకోవడం జరిగింది. యవనస్తులు దేవుని యొక్క కాడి క్రిందకు రావాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలబడుతుందని యోహాను మరి 1వ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలని విలాప వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీ యవ్వన బలం చాలా విలువైంది. మీ యొక్క బలము క్రూరులకు ఇవ్వవద్దు. మీ యొక్క బలాన్ని వేశ్యలకు అప్పచెప్పవద్దు. మీ యొక్క బలాన్ని వ్యభిచారానికి ఉపయోగించవద్దు. మీ యొక్క బలాన్ని త్రాగుబోతనానికి ఉపయోగించవద్దు. మీ యొక్క బలమే మీకు అలంకారము. యవనస్తులారా, మీ బలమే మీకు అలంకారం. అలంకారమైనటువంటి మీ బలాన్ని దేని కొరకు వెచ్చిస్తున్నావో ఒకసారి ఆలోచించు. నీ యొక్క జీవితము దేవునికి చాలా అవసరము. అదేవిధంగా నిన్ను పాడు చేయడానికి నీ యొక్క యవ్వన ప్రాయం కూడా అపవాదికి చాలా అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ యోషియా మరి తన యొక్క 8వ ఏటనే, రాజ్యానికి వచ్చినటువంటి 8వ ఏటనే దేవుణ్ణి వెతకటం ప్రారంభించాడు. అదే అతని జీవితానికి టర్నింగ్ పాయింట్గా మారింది. తన యొక్క యవ్వన కాలం అంతా కూడా
మరి ప్రభుతో నడుస్తూ ఆయన యొక్క వాక్యంలో నడుస్తూ చక్కని ప్రవర్తన కలిగి భక్తిలో పెరిగినటువంటి వాడు. పూర్వీకులను చూస్తే వారి తండ్రి కానీ, వారి తాత కానీ, వారి ముత్తాత కానీ దేవుణ్ణి సరిగ్గా వెంబడించినటువంటి వారు. హిజ్కియా కొంతవరకు దేవునితో సహవాసంలో ఉన్న వ్యక్తి, కానీ మనష్య అలా కాదు. చాలా దుర్మార్గమైన జీవితాన్ని జీవించినటువంటి వాడు. అతని తండ్రి కూడా, ఆమోను కూడా చాలా క్రూరంగా బ్రతికినటువంటి వాడు. కుటుంబంలో ఏమాత్రం కూడా పరిశుద్ధత లేనటువంటి వాతావరణము. ప్రియ తల్లిదండ్రులారా, దయచేసి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాం. కుటుంబంలో పరిశుద్ధమైన వాతావరణాన్ని మనం కల్పించినప్పుడు బిడ్డలు కూడా కొంతవరకైనా ఆ పరిశుద్ధ వాతావరణంలో బ్రతకడానికి అవకాశం ఉంటుంది. మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు లోక సంబంధమైన వ్యవహారాలు, ఏమి తిరిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఈ సంగతుల్లోనే ఉంటే ఆ బిడ్డలు ఎప్పుడు పరిశుద్ధత గురించి నేర్చుకుంటారు? దేవుని గురించి ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటారు? చాలామంది కుటుంబాల్లో వ్యసనపరులుగా బ్రతుకుతూ ఉన్నారు. చాడీలు చెప్పుకుంటూ, ఒకరి మీద ఒకరు ద్వేషించుకుంటూ, దూషించుకుంటూ, జరిగిపోయిన సంగతులను మాటి మాటికి లేపుకుంటూ, వారి మీద వీరికి, వీరి మీద వారికి భేదాభిప్రాయాలు కలిగిస్తూ జీవితాన్ని చాలా వృధాపరుచుకుంటున్నారు. తల్లులారా, దయచేసి నన్ను మన్నించండి. చాలామంది ఈ రోజుల్లో వ్యర్థమైనటువంటి ఆ సీరియల్ ముందు కూర్చోవటం, లేదా ఏదో ఇంట్లో పని మాత్రం చేసుకొని మిగతా సమయం అంతా కూడా వారి గురించి వీరి గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని కోల్పోవద్దని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మీరు త్వరగా మీ పిల్లల్ని బడికి పంపించిన తర్వాత, మీ భర్తలు ఆఫీసులకు వెళ్ళిన తర్వాత మీకు చాలా సమయం ఉంటుంది కదా. ఆ సమయం ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. నీ జీవితాన్ని కట్టుకోగలిగే దేవుని దగ్గరికి రాగలుగుతున్నావా? వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా? నీ కుటుంబం యొక్క క్షేమం కొరకు ప్రార్థించగలుగుతున్నావా? అయితే నిన్ను దేవుడు దీవించునుగాక. సరైన రీతిలోనే ఉంటూ ఉన్నావు. అలా కాకుండా వ్యర్థమైన వాటితోనూ గంటలు మొబైల్స్లో, సెల్ ఫోన్లో మాట్లాడుకోవటం, వారి గురించి వీరికి భేదాభిప్రాయాలు కలిగించడం, ఈ యొక్క సందర్భాల్లో ఉంటే కుటుంబం త్వరగా పాడైపోద్ది. నిన్ను చూస్తానే నీ బిడ్డలు పాడైపోతారు. వారి యొక్క పసి హృదయాల్లో బాల్యం నుండే ఆ యొక్క చెడ్డ విత్తనాల బీజాలు పట్టడం వల్ల రాబోయే రోజుల్లో వారి యొక్క పరిస్థితులు కూడా చాలా తారుమారైపోతాయని నేను అనుభవపూర్వకంగా చాలా కుటుంబాలను చూసి నేను మీకు బోధిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. యోషియా యొక్క కుటుంబంలో ఏమాత్రం కూడా పరిశుద్ధత లేని వాతావరణము. పసిబాలుడుగా ఉన్నప్పుడు, అనగా 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయన రాజ్యానికి వచ్చాడు. కానీ కొందరు సలహాదారులు, మంత్రులు అతను గైడ్ చేస్తున్నప్పటికీ తన 16వ ఏటనే దేవుణ్ణి ఎలా వెంబడించాలో బాల్యం నుండి పరిశుద్ధపరుచుకోవటం నేర్చుకున్నటువంటి వ్యక్తి. ప్రియ తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, నువ్వు ఇంట్లో వారి మీద నిందలు వేయటం కాదు. నాకెవరు దేవుని గురించి చెప్పేవాళ్ళు లేరు, నాకెవరు ప్రార్థన నేర్పించలేదు, నాకెవరు మంచి చెప్పేవాళ్ళు లేరు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ రీతిగా ఎంతో వాక్యము టీవీల ద్వారా దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంది. ఎంతో మంది మరి దైవజనులు, నీ గ్రామంలో, నీ చుట్టుపక్కల అనేక మంది దైవజనులు దేవుని వాక్యాన్ని విరివిగా ప్రకటిస్తూ ఉన్నారు. మనకేదైనా మంచి కావాలనుకున్నప్పుడు, మంచి బట్టలు కావాలనుకున్నప్పుడు, ఖరీదైన వస్త్రాలు కావాలనుకున్నప్పుడు 10 షాపులైనా తిరిగి నువ్వు బట్టలు కొనుక్కుంటున్నావు కదా. నీవు వాడే మొబైల్ ఏ కంపెనీ మంచిదో నువ్వు వెతుకుతున్నావు కదా. నీవు తినే తిండి ఎక్కడ మంచి దొరుకుతుందో వెతుకుతున్నావు కదా. ఆ రీతిగానే నీకు నీ సరైనటువంటి మరి నీ జీవితాన్ని రక్షించే దేవుణ్ణి కూడా నువ్వు ఎన్నుకోవాలి. నీ లోక రక్షకుడు నువ్వు ఎన్నుకోవాలి. నీ జీవితాన్ని పరిశుద్ధపరిచే దేవుణ్ణి నువ్వు ఎన్నుకోవాలి. దాని కొరకు ఎంత ప్రయాస అయినా సరే, ఎంత ఖర్చు అయినా సరే, ఎంత సమయమైనా సరే నీ జీవితాన్ని వెచ్చించి ప్రభువుని తెలుసుకోవాలి. నీ లోక రక్షకుడు నువ్వు కనుగొనగలిగితే, నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలిగిన దేవుడు నువ్వు కనుగొనగలిగితే, నీ పాపాల కోసం విమోచన ఇచ్చినటువంటి ఆ దేవుడిని క్రైదనంగా రక్తం కార్చిన దేవుడిని నువ్వు కనుగొనగలిగితే నువ్వు ఎంతో పరిశుద్ధుడు అయిపోతావు. యోషియా అటువంటి పరిస్థితిని ఎన్నుకున్నాడు. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు అనవసరము. దేవుడు ఏమై ఉన్నాడు అది కనుగొనగలిగాడు. దేవుని యొక్క వాక్యం ఏమై ఉన్నది అది కనుగొనగలిగాడు. ఆ వాక్యానికి విధేయత చూపాడు. ఎవరిటి పోతే నాకేంలే, నేను బాగుంటే అనే స్వార్థం అతని జీవితంలో ఎన్నడూ లేదు. రాజ్యకాంక్ష లేదా సంవత్సరాల తరబడి ప్రజలను ఏదో ఒక రకంగా పరిపాలించాలనేది ఆయన ఉద్దేశం కాదు. ఈ యొక్క రాజు ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటగా తనను తాను పరిశుద్ధపరుచుకున్నాడు.
దేవుణ్ణి తెలుసుకున్నాడు, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఇప్పుడు ప్రజలను కూడా ప్రక్షాళన చేయటం ప్రారంభించాడు. యోషియా 31 సంవత్సరాల జీవిత మరి ఆయన యొక్క రాజ్య పరిపాలనలో, ఆయన రాజరిక వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడండి. ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి పాపాన్ని, ప్రజలు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ ప్రవర్తనను, దేవుని మందిరాల్లోనే వ్యభిచారులుగా ఉన్నటువంటి ఆ వేశ్యలను, వ్యభిచారులను, ఏమండి పురుష సంపర్కులను అనేక మందిని అతను మార్చినట్లుగా మనం గమనించగలం. శత్రువులు అనగా దేవుని ప్రజల్ని నాశనం వైపు తీసుకెళ్తున్నటువంటి అనేక మంది బయలుదేవత ప్రవక్తల్ని, ఆస్తారోతు ప్రవక్తల్ని ఆయన నాశనం చేసి దేవుని ప్రజలకు విముక్తి కలిగించినటువంటి ఒక గొప్ప రాజు ఈ యోషియా రాజు. ఎంత గొప్ప రాజు అండి! ఈరోజు మనల్ని పరిపాలిస్తున్న మన అధికారులు ఈ రకంగా ఉంటే ఎంత మేలు. మనల మీద మన యొక్క బాధ్యత తీసుకొని సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నటువంటి మన తల్లిదండ్రులు ఈ రకంగా ఉంటే ఎంత మేలు. ఈరోజు చాలా వరకు తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ, సమాజం కానీ బాహ్య సంబంధంగా వారికి మంచి తిండి కావాలని, మంచి ఎడ్యుకేషన్ కావాలని ప్రయత్నం చేస్తున్నారే తప్ప వారి ఆత్మ సంబంధమైన విషయాల గురించి చొరవ తీసుకొని హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి సన్మార్గంలో నడిపించే వాళ్ళు లేరండి. ఎవరైనా సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వారిని అడ్డుకునే పరిస్థితులు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. దేవుని ప్రియ దైవ జనమ, ఈ మాటలు మీరు గ్రహించాలని నేను ప్రభు పేరట విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకొను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై, ఏమండి విచారించుటకు పూనుకొనిన వాడై, ప్రతి మంచి విషయమే కానీ, చెడు విషయమే కానీ దేవుని దగ్గర విచారించడాన్ని నేర్చుకున్నాడు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ఎవరి దగ్గర విచారిస్తూ ఉన్నామో ఆలోచించాలి. ఒక సమస్య వచ్చినప్పుడు, ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, కుటుంబ సమస్య, మానసికపరమైన సమస్య, ఈ సమస్యలు మానవులను చుట్టుముడుతూ ఉన్నప్పుడు ఎవరి దగ్గర విచారిస్తూ ఉన్నారు? కొంతమంది సోది చెప్పేవారి దగ్గరికి వెళ్తున్నారు, కొంతమంది మాంత్రికులను ఆశ్రయిస్తున్నారు, కొంతమంది వైద్యులను ఆశ్రయిస్తున్నారు, కొంతమంది రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారు, కొంతమంది బంధుమిత్రులను ఆశ్రయిస్తున్నారు. అవి ఏవి కూడా మీకు సరైనటువంటి సమాధానాన్ని, నెమ్మదిని ఇవ్వవు. జీవము కలిగిన దేవుడే మీకు ఆశ్రయమై ఉన్నటువంటి వాడు. ఆయన దగ్గర విచారణ చేస్తే రాని జవాబు అంటూ ఉండదు. దేవుని బిడ్డలారా, నువ్వెవరి దగ్గర విచారిస్తా ఉన్నావు? ఈ యోషియా రాజు అయితే ఎంత చక్కగా రాయబడిందో చూడండి. దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడంట. ఏమంటే నేను బాల్య వయసులో ఉన్నాను, ఇప్పుడే యవనొస్తున్నాను, నాకు మరి ఇదేది కూడా నాకు తెలియదు అని చెప్పి ఆయన మనుషుల్ని మరి ఆశ్రయించినట్లుగా మనం గమనించలేము. మనుషుల దగ్గరికి వెళ్ళి విచారించట్లేదు ఆయన. ప్రభువా, ఇంత చిన్న వయసులో నీవు ఒక రాజ్యాన్ని ఇచ్చావు, ఈ ప్రజల పరిశుద్ధతలో నీకు నడిపించాలి, ఈ ప్రజలను అన్ని విషయాలలో వారిని బలపరచాలి, కాబట్టి నాకు జ్ఞానం ఇవ్వండి, ప్రతి పరిస్థితి నాకు వివరంగా తెలియచేయండి. దేవుని దగ్గర విచారిస్తూ ఉన్నాడు, విచారించడానికి పూనుకున్నాడంట. ఎంత మాట అండి, ఎంత గొప్ప మాట ఇది! నువ్వు ఏ విషయాల కోసం పూనుకుంటున్నావు? ఇళ్లలో తగాదలు పెట్టడానికి పూనుకుంటున్నావా? కొట్లాట్లకు పూనుకుంటున్నావా? త్రాగుబోతుల విందులకు పూనుకుంటున్నావా? మాంత్రికులను ఆశ్రయించడానికి పూనుకుంటున్నావా? నీ జీవితాన్ని అపవిత్రం చేసే పరిస్థితులకు పూనుకుంటున్నావా? యోషియా రాజు నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠము, అతడు యెహోవా యొద్ద విచారణ చేయుటకు పూనుకున్నాడని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా అటువంటి గొప్ప మనసు కలిగి ఉండాలి. తన 12వ ఏట అనగా రాజరికానికి వచ్చినటువంటి 12వ ఏట ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును, యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అతను రాజు అయిన తర్వాత, కొంత వయసు వచ్చిన తర్వాత అతను ఏం చేస్తున్నాడో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? దేశాన్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. దేశాన్ని బాగు చేయడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. తన యొక్క యూదా దేశమును, యెరూషలేమును పవిత్రపరచడానికి,
దేవుని యొక్క మందిరం ఉన్నటువంటి యెరూషలేము ఆ దినాల్లో పాడుబడిపోయి ఉన్నది. దేవుని మందిరాన్ని పాడు చేసినటువంటి వ్యక్తులుగా వారి తండ్రి గారు, వారి యొక్క తాతగారు ఉన్నారు. తన పూర్వీకులు ఎవ్వరు కూడా సరైనటువంటి మార్గంలో వారు నడవనే లేదు. అటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్నప్పటికీ యెహోవా యొద్ద విచారణ చేయడానికి పూనుకొని తన రాజ్యంలోనికి వచ్చినటువంటి 12వ ఏట దేశాన్ని పవిత్రపరచడానికి పూనుకున్నాడు. ఎక్కడ చెడిపోతూ ఉన్నారు, వారి నాశనానికి దారితీసిన పరిస్థితులు ఏంటో విచారిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతని యొక్క కమిటీ వేసుకున్నాడు. అతని ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకున్న తర్వాత ఏ ప్రాంతాల్లో ప్రజలు దుర్మార్గంగా బ్రతుకుతున్నారు, తన దేశంలో ఉన్నటువంటి మరి అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులన్నింటినీ ముందు సెట్ చేయడానికి ఆయన ప్రారంభించుకొని దేవుని సహాయంతో ముందడుగు వేయటం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, యెరూషలేముని, యూదా ప్రదేశాన్ని ప్రక్షాళన చేయటం ప్రారంభించాడు. ఏముందయ్యా యెరూషలేములో, ఏముందయ్యా యూదా దేశంలో అంటే చెక్కిన విగ్రహాలను పెట్టుకొని ఉన్నారు, దేవత స్తంభాలు నిలుపుకున్నారు. ఏమండి, మరి నక్షత్రశాలలు కట్టుకున్నారు. సూర్యదేవుడికి, చంద్రదేవుడికి, నక్షత్రాలకి వారు బలులు అర్పిస్తూ దేవుని ఊసు ఏమాత్రం లేకుండా గడిపినటువంటి బ్రతుకు వీరి జీవితాల్లో కనపడుతోంది. దేవునికి భయంకరమైనటువంటి కోపం తెప్పించే పరిస్థితులే ఈ విగ్రహాలను పెట్టుకోవటం. దయచేసి అన్నిదా భావించవద్దు. ఇశ్రాయేలు ప్రజల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని ప్రజలైన వారు అన్య దేవతల విగ్రహాలను పెట్టుకొని వ్యభిచార సంబంధమైన క్రియలను చేస్తూ దేశాన్ని నష్టంలోనికి నడిపించినటువంటి పరిస్థితుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ దేశంలో బయలుదేవతలు ఉన్నాయి, ఆ దేశంలో అస్తారోతు దేవతలు ఉన్నాయి, ఆ దేశంలో సూర్యచంద్ర నమస్కారాలు చేసేవారు ఉన్నారు. అలాగని చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం గమనించగలిగినట్లయితే యెరూషలేములోనే, దేవాలయంలోనే కొంతమంది యవనస్తులు లేదా కొంతమంది ప్రజలు ముఖములేమో తూర్పు తట్టు తిప్పి సూర్యునికి నమస్కారం చేస్తూ యెరూషలేములో ఆ దేవాలయంలో వారి వెనక తట్టు ఆలయం వైపు ఉండేటట్లుగా ఉండి సూర్యునికి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి! అన్యుల గురించి కాదండి, దేవుని ప్రజలు ఇలా చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వారి నడిపించేటువంటి ఆ రాజులందరూ కూడా ఆ రీతిగా చేశారు. ఈ బయలు దేవత అనే ఆ దేవత గురించి పాత నిబంధన గ్రంథంలో కనీసం 70 సార్లు, సుమారుగా 70 సార్లు ఈ బయలుదేవత గురించి రాస్తూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దూడ బొమ్మ మీద ఒక వ్యక్తి నిలబడి కత్తి పెట్టుకున్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో, ఫలాలు ఇచ్చే దేవతగా కొన్ని ప్రాంతాల్లో, వ్యభిచార సంబంధమైనటువంటి ఆ లైంగికపరమైనటువంటి చిత్రాలు కలిగినటువంటి పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో, పసిబిడ్డలను బలి తీసుకునేటువంటి ప్రాంతాలుగా కొన్ని ప్రాంతాల్లో, ఈ కనాను వారు పూజించినటువంటి ఆ హేయమైనటువంటి విగ్రహాలను ఈరోజు వాళ్ళు కలిగి ఉన్నారు. యూదా దేశంలో విగ్రహములు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అపవిత్రమైనటువంటి సంగతులు ఆ దేశంలో ఉన్నాయి. అందుకనే రాజు అయినటువంటి యోషియా యూదా దేశాన్ని ప్రక్షాళన చేయటం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే మన కుటుంబాల్లో, సంఘాల్లో కనబడుతూ ఉన్నాయి. అన్య జనముల ఆచారములు అనేటువంటి హేయక్రియలు, చెక్కిన ప్రతిమలను తీసుకొచ్చి దేవునికి కోపం పుట్టించేటువంటి పరిస్థితులు. ఏ ఫంక్షన్లకు వెళ్తారో, ఏ ప్రాంతానికి వెళ్తారో, ఎక్కడో ఒక దేవతను, ఏదో ఒక దేవుణ్ణి తీసుకొచ్చి వారి హృదయాలను నిలుపుకోవటం మాత్రమే కాదు, ఇంట్లో కూడా వారి యొక్క విగ్రహారాధన కలిగి ఉంటున్నారు. పేరుకు మందిరానికి వెళ్తున్నారు కానీ ఏమండి ఇటువంటి హేయమైనటువంటి కృత్యాలు చేసే ఆలోచనలు కలిగి ఉండట్లేదా? దేవుడు ఒప్పుకోడు, జాగ్రత్త. నీవు నిబంధన చేయబడినటువంటి వ్యక్తివి, నిబంధనలో నిలబడవలసిన వ్యక్తివి. నీ గృహంలో, నీ దేశంలో, నీ గ్రామంలో హేయ కృత్యాలు, బయలుదేవత, అస్తారోత దేవతలను నిలపటం నిషిద్ధము. తండ్రులారా, తల్లులారా, బిడ్డలారా ఆలోచించండి. ఈరోజు నీ కుటుంబం మీద నుండి శాపం తొలగిపోకుండా ఉండటానికి కారణము హేయమైన కృత్యాలు ఉన్నవేమో ఆలోచించు. ఏమి ఆలోచిస్తున్నారు? ఏమి ప్రయత్నిస్తూ ఉన్నారు? జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడానికి నువ్వు తీసుకున్నటువంటి జాగ్రత్తలేంటి? ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఈ యోషియా లాగా దేశమును ప్రక్షాళన చేయటం, పవిత్రపరచుకోవటం నేర్చుకోవాలి.
యెరూషలేములో కూడా అదే పరిస్థితి. వారి తండ్రిగా వారి తాతగారైతే దేవాలయంలోనే హేయమైనటువంటి వాటికి బలిపీఠములు కట్టి బలులు అర్పించారండి. ఎక్కడ పరిశుద్ధమైన అగ్ని ఉండవలసి ఉన్నదో, ఎక్కడ పవిత్రమైన బలులు అర్పించవలసి ఉన్నదో వాటిని మూతపెట్టేసి వాటికి ఎదురుగా బలిపీఠాలను కట్టి బలులు అర్పించారు. దేవతలకి మరి మరి దయ్యాలకు వాళ్ళు బలులు అర్పించారండి. అసహ్యకరమైన కార్యాలన్నీ చేసి దేశాన్ని భ్రష్టు పట్టించారు ఆ రాజులు. యోషియా వాటన్నిటినీ బాగు చేయాలని దేవుని యొక్క సహాయంతో పని మొదలుపెట్టాడు, పూనుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ దేశంలో ఆషారాదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. అవి దేవాలయంలో కూడా వారు వాటిని తీసుకొచ్చి పెట్టారు. ఎవరు ఈ ఆషారాదేవి అనంటే కనాను వారు కొలిచి ఒక దేవత. ఈ కనాను వారికి ఒక దేవుడు ఉన్నాడు, అతని పేరు ఏల్ అని అంటారు. ఒక ముఖ్య దేవుడిగా ఏల్ అనే ఆ దేవుడికి భార్యగా ఈ ఆషారాదేవిని వారు కొలుస్తూ అంటారు. ఈ ఆషారాదేవికి చెక్కలతో చేసినటువంటి ఆ రూపాన్ని వాళ్ళు చెక్కుడు బొమ్మలు ఏర్పాటు చేసి వాటికి దేవాలయాలు కట్టారు. ఆ దేవాలయాల్లో హేయమైనటువంటి వికృతమైనటువంటి రూపాలుగా ఈ ఆషారాదేవి విగ్రహాలను పెట్టి వారు పూజించడం మొదలుపెట్టారు. మీరు దయచేసి దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 34-35 అధ్యాయాలు, రాజులు 2వ గ్రంథము 22-23 అధ్యాయాలు మీరు చదవగలిగితే ప్రజలు ఎంత వికృతమైనటువంటి కార్యాలు చేశారో మనకు అర్థమవుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితులన్నిటిలో నుండి కూడా ఈ రాజు ఆ దేశాన్ని పవిత్రపరచడానికి ఆయన పూనుకున్నాడు. ఈ ఏల్ భార్యగా ఉన్నటువంటి ఈమెను చాలామంది ఆరాధించేవారు. ఆమెకు చిహ్నాలుగా కొన్ని కొయ్య బొమ్మలు తయారు చేసి వాటికి ఆలయాలు కట్టారు. నిర్గమకాండ 34వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. నిర్గమకాండ 34వ అధ్యాయము 13వ వచనము. దయచేసి బైబిల్ తీసి మీరు నాతో కలిసి చదవండి. నిర్గమకాండ 34వ అధ్యాయం 13వ వచనము. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతా స్తంభములను పగలగొట్టవలెను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు అని రాయబడి ఉంది. ఓ ఇశ్రాయేలీలారా, ఓ దేవుని బిడ్డలారా, ఈ హేయమైనటువంటి విగ్రహాలు హృదయంలో ఉన్నా, మన దేశంలో ఉన్నా, మన ప్రాంతంలో ఉన్నా, అవి ఆ దేశమునకు నాశనానికే కారణము. ప్రజల పవిత్రత నుండి అపవిత్రతలోనికి వెళ్ళిపోయి ఈ లైంగికపరమైనటువంటి కోరికలతో, వ్యభిచార సంబంధమైనటువంటి తలంపులతో చాలా దిగజారుడు పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని గమనించాలి, ఈ ఆషారాదేవి యొక్క ఆలోచనలు ఏ కుటుంబంలో ఉన్నాయో, ఏ సంఘంలో ఉన్నాయో, ఏ వ్యక్తిలో ఉన్నాయో వారు పాడైపోతారు. జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అది చాలా నీచమైన కార్యమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనము. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం దయచేసి నాతో కలిసి తీయండి. చదువుతున్నాను చూడండి. మరియు తన అవయైన మయాక అసహ్యమైన ఒక దాని చేయించి దేవతా స్తంభము ఒకటి నిలుపగా ఆసా విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కెద్రోను ఓరన దాన్ని కాల్చివేసి ఆ పట్టణపు దేవి కాకుండా ఆమెను తొలగించను. ఆసా కూడా ఇటువంటి హేయమైన వాటిని సహించలేదండి. ఆసా కూడా తన 40 సంవత్సరాలు దేవుణ్ణి సేవించినటువంటి వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తే ఆ రాజ్యం నిలవబడదు. కాబట్టి దేవుని ప్రజలు చాలా మంది ఇటువంటి వాటికి పూనుకున్నారు. అదేవిధంగా 13వ అధ్యాయం 33వ వచనంలో, ఈ సంగతి అయిన తర్వాత యెరోబోము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాడు. తమకిష్టమైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారి ఉన్నత స్థలములను యాజకులుగా నియమించాడు. లేవీలు కానటువంటి వారిని అనేక మందిని ఈ యెరోబాము ఒక ప్రాంతంలో 2 విగ్రహాలు నిలవబెట్టి వాటిని పూజించమని లేవీలు కానటువంటి వారిని యాజకులుగా ప్రతిష్ఠించి ఉన్నత స్థలముల్లో దేవతారాధన జరిగేటట్లుగా ప్రోత్సహించినటువంటి ఒక దుర్మార్గమైన రాజు యెరోబాము. నెబాతు కుమారుడైన యెరోబాము. ఈరోజు చాలా ప్రాంతాల్లో యెరోబాము యొక్క వారసత్వం కనబడుతూ ఉంది. దేవుని దగ్గరకు మనుషులు రానికుండా మనుషులను ప్రలోభపెట్టి మభ్యపెట్టి
పెడత్రోవ పట్టించేటువంటి రాజకీయం ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో చాలా దేశాల్లో కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఏ సంఘంలో కూడా నెబాతు కుమారుడైన యెరోబాము యొక్క కార్యాలు జరగకూడదు. అది దేవుని దృష్టికి చాలా హేయము. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని యొక్క మార్గాల్లో నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 15వ అధ్యాయము, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా ఒకసారి చదువుతాను. మరియు తన తల్లి అయిన మయాక అసహ్యమైన ఒక దేవతాస్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టణపు దేవి ఉండకుండా రాజైన ఆస ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నములు చేసి కెద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసెను. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆస తన యొక్క దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ప్రభు యొక్క మహాకృపను పొందుకున్నవాడై అతను కూడా దేశాన్ని ప్రక్షాళన చేశాడు. అతని టైంలో కూడా ఈ యొక్క విగ్రహాలు, ఆషారాదేవి విగ్రహాలు ఉన్నట్లుగా మనం గమనించగలము. ఇంకా ఈ ప్రాంతాల్లో ఎవరెవరు ఉన్నారో తెలుసా? పూజారులు ఉన్నారు. దయచేసి గమనించండి. ఎవరండి పూజారులు? నెబాతు కుమారుడైనటువంటి యెరోబాము లేవీలు కాక వేరొక మనుషుల్ని అతను ప్రతిష్ఠించి దేవుని యొక్క మార్గములను చెడగొట్టినటువంటి ఆ రాజు కాలంలో ఏర్పడినటువంటి వారు చాలా సంవత్సరాలు అసహ్యమైన వాటికి పూజారులుగా ఉన్నారు. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 31వ వచనము, రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 33, 34 వచనాల్లో వీరిని పూజారులు మనం చూస్తా ఉన్నాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనము, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ యొక్క విగ్రహారాధన సంబంధమైన పూజారుల గురించి రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి బోధనలు మనం ఏమాత్రము ఎంకరేజ్ చేయకూడదు. వాస్తవానికి యాజకత్వము సేవ లేవీలకు అనుగ్రహించబడిందండి. లేవీల్లో కూడా అహరోను సంతతిని దేవుడు ప్రధాన యాజకులుగా ఉండాలని ఆయన నియమించాడు. నిర్గమకాండం 29వ అధ్యాయం 9వ వచనంలో లేవీలను ప్రతిష్ఠించి యాజక ధర్మం చేయడానికి దేవుడు వారిని ఏర్పరిచినట్లుగా చూస్తూ ఉంటాం. అదేవిధంగా 40వ అధ్యాయం 15వ వచనం నిర్గమకాండములో, మరి సంఖ్యాకాండం 3వ అధ్యాయం 9, 10 వచనాల్లో, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో యాజకుల గురించి రాయబడి ఉంది. ఎవరండి వీరు? తమను తాము పవిత్రపరుచుకొని ప్రత్యేకపరుచుకొని దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు. తైలపు బుడ్డి వారి మీద పోయబడినప్పుడు, దేవుని యొక్క తైలము వారి మీద పోయబడినప్పుడు వారి యొక్క వస్త్రములు ప్రతిష్ఠితులై దేవుని యొక్క సేవకు ప్రత్యేకించబడినటువంటి వారండి లేవీలు. ఈ యొక్క యాజకత్వపు సేవ మరొకరికి అప్పగించలేదు. కానీ యెరోబాము ఏం చేశాడంటే ఈ లేవీలు కానీ మరొక సామాన్య మనుషులను తీసుకొచ్చి ఆ విగ్రహాల దగ్గర పూజలు చేసేవారిగా వారిని ప్రేరేపించాడు. అవును, యోషియా పరిపాలన చేసేటువంటి ఆ కాలంలో కూడా ఇవే పరిస్థితులు యెరూషలేములోను యోధా ప్రాంతంలోనూ ఉన్నాయి. ఇంకా ఎవరెవరు ఉన్నారో చూద్దామండి ప్రియ దేవుని బిడ్డలారా. సూర్యచంద్ర నక్షత్ర సముదాయాలకు పూజలు చేసేవారు ఉన్నారు. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనము, రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనము. దయచేసి రెఫరెన్స్లను మరలా మీరు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. ఎంత దుర్మార్గమైన పనో చూడండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన కట్టడేంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ నీళ్ళల్లో కానీ ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు. అంటే ఈ ప్రజలు బయలుదేవత విగ్రహాలను చేసుకున్నారు, వాటికి పూజలు చేస్తున్నారు, చెక్కిన ప్రతిమలు నిలబెట్టుకున్నారు, నక్షత్ర సమూహాలకు వీరు పూజలు చేస్తూ ఉన్నారు. అదే రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనము, తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలమును అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. దేవుని బిడ్డలారా, నక్షత్రాలు కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ దేవుడు చేసిన సృష్టి. అవి దేవుళ్ళు కావు, దేవతలు కావు. ఈరోజు చాలామంది ఆస్ట్రాలజీని, నక్షత్ర శాస్త్రాన్ని చదువుతూ ఉన్నారు. వాటిని బట్టి, రాసులను బట్టి బ్రతుకులేదో మారిపోతాయి, చెడిపోతాయని అభూత కల్పంలో ప్రజలు ఉన్నారు. చాలామంది వారిని మోసపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా,
దేవుడు ఎందుకు వాటిని చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అవి కాలములను దిన సంవత్సరములను సూచించడానికి, వెలుగివ్వటానికి దేవుడు ఆకాశ జ్యోతులను ఏర్పాటు చేస్తే, ఈరోజు ప్రతి మానవుడు కూడా బలహీనమైన మనస్సాక్షి కలిగి చాలా వరకు నక్షత్రాలను బట్టి, మన గ్రహాలను బట్టి పరిస్థితులు ఏవో మారుతాయి, బ్రతుకులు మారుతాయి, చెడిపోతాయి, బాగుపడతాయని భావిస్తూ ఉన్నారు. దయచేసి అవి మీ పరిస్థితులను మార్చలేవు. చాలామంది చేతి గీతలను చూసి వారి బ్రతికేదో మారిపోద్ది అని అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో చాలామంది కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఏమండి బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు. అటువంటి వారిని దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నారు. వారికి చేతులు లేవు, రేఖలు కూడా లేవు, కానీ వారి పరిస్థితి దేవుడు అద్భుతంగా మార్చగలిగినాడు. ఈరోజు ఇంకా నువ్వు హేయమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకొని, అయ్యో నా జీవితం ఎలా అయిపోయింది, నా రాత బాగలేదు, నా గ్రహం బాగలేదు, నా పరిస్థితులు బాగలేవని తలంచవద్దు. వాటిని బట్టి నీ యొక్క పరిస్థితులు మారో కానీ జీవం కలిగిన దేవుడిని నమ్ముకుంటే నీ యొక్క బలహీనతలన్నీ పోతాయి, నీకున్న ప్రతి ఒక్క పాపము పోద్ది, నీవు పరిశుద్ధుడు అవుతావు, నీవు జీవితంలో ఎన్నో పరిస్థితుల్లో నిలబడగలుగుతావు. దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ప్రియులారా, ఆలోచించండి, ఈ ప్రజలు ఎంత దుర్మార్గంగా ఉన్నారో. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 2 నుండి 5 వచనాల వరకు చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 2 నుండి 5 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయించు, నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములను దేనికైనను నమస్కరించి మురక్కు పురుషుడే గాని స్త్రీయే గాని ఆ దేవుడైన నీ దేవుడైన యెహోవా నీకిచ్చుతున్న నీ గ్రామములో దేని అందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తర్వాత నీవు దానిని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైన ఎడల అట్టి హేయ క్రియ ఇశ్రాయేలులో జరిగి ఉండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యం చేసిన పురుషుని గాని స్త్రీని గాని నీ గ్రామముల వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవలెను. దేవాతి దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి కట్టడ ఎంత అద్భుతమైందో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలీయుల ప్రజలు ధర్మశాస్త్రాన్ని బట్టి, దేవుని కట్టడను బట్టి నడుచుకున్నంతకాలం వారు వర్ధిల్లుతూనే ఉన్నారు. ఎప్పుడైతే ఈ భయంకరమైన హేయక్రియలు చేశారో వారు శత్రువుల మధ్యకి తరవంబడ్డారు, దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. అనేక మంది శత్రువులు వారిని చాలా సందర్భాల్లో నలగొట్టారు. తరచుగా వారు పాపం చేసినప్పుడల్లా, ఇటువంటి హేయక్రియలు చేసినప్పుడల్లా అష్షూరు వాళ్ళు, బబులోను వాళ్ళు, ఈజిప్ట్ వాళ్ళు చుట్టుపక్కల పరిస్థితులు వారి మీదకు దాడి చేసి వారిని ఆ మిద్యానీయుల చేతికి అప్పచెప్పటమో, ఫిలిస్తీన్లు రావటమో, చిత్రహింసలకు వారిని గురి చేసినట్లుగా మనం చూడగలం. న్యాయాధిపతుల గ్రంథంలో ఒకసారి మనం గమనిస్తే కనీసం వారు కష్టపడి సంపాదించుకున్న తిండి తినటానికి కూడా యోగ్యత లేని పరిస్థితుల్లోనికి దిగజారిపోయారు. ఎందుకయ్యా అటువంటి గతి వాళ్ళకి పట్టిందంటే వారు దేవుణ్ణి విడిచి యెహోవాకు విరోధంగా చేసిన కార్యమే పాపమే. ప్రభు అంటున్నాడు, నీ గ్రామంలో కానీ నీ దేశంలో కానీ ఇశ్రాయేలు జనాంగంలో ఎవడైనా సరే సూర్యుని కానీ చంద్రుని కానీ నమస్కారం చేసి వాటికి ఏమన్నా శాలలు కట్టిస్తూ విగ్రహాలు పెడితే అది నిజమైన తెలుసుకుంటే ఊరి చివరి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేసేయాలి. ఎందుకంటే సృష్టిని చేసినటువంటి సృష్టికర్తను పూజించకుండా సృష్టాన్ని పూజించారు కాబట్టి. రోమపత్రిక 1వ అధ్యాయంలో కూడా రాయబడిందండి, సృష్టికర్తను విడిచి సృష్టాన్ని పూజించి చాలామంది భ్రష్టులైపోయారు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత సుదీర్ఘంగా నేను మీకు ఈ విషయాలని తెలియజేస్తున్నానంటే దేశం పాడవటానికి గల కారణాలు ఇవే. ప్రజలు దుర్మార్గం వైపు నడిపించబడటానికి కారణాలు ఇవే. త్రాగుబోతులుగానో, తిరుగుబోతులుగానో, వ్యభిచారులుగానో, మాంత్రికులుగానో, దొంగలుగానో మారటానికి దేవుని యొక్క కట్టడను విస్మరించి దేవుని విధులకు, దేవుని ఆజ్ఞలకు ప్రతికూలంగా బ్రతకటమే. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రాజ్యమైనా కూడా, ఏ పార్టీ అయినా కూడా, ఏ కుటుంబం అయినా కూడా దేవునికి వ్యతిరేకంగా నిలబడి అది మనగలలేదని నేను తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని బట్టి. యోషియా ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులన్నిటిని కూడా బాగు చేయడానికి పూనుకున్నాడు. ఏ ఆకారం గల విగ్రహాన్ని చేయకూడదని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనము, లేవ్యకాండం 26వ అధ్యాయం 1వ వచనము, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 8-9 వచనాలు,
27వ అధ్యాయం 15వ వచనంలో ఏ ఆకారం గల విగ్రహాన్ని మానవుడు చేయకూడదు. ఏ మతంలో చూసుకున్నా, ఏ జాతిలో చూసుకున్నా, ఏ సంస్కృతిలో చూసుకున్నా దేవుడు అనే పదానికి విగ్రహమే లేదండి. అక్కడ ఏ మత గ్రంథంలో కూడా విగ్రహారాధన లేనే లేదు. స్వార్థపరులైనటువంటి కొంతమంది, ధనాపేక్షపరులైనటువంటి కొంతమంది ప్రజల తప్పు త్రోవలోనికి నడిపించి ఈ విగ్రహాలను పెట్టి ప్రజలు పాడేయడానికి పూనుకున్నారు. అందుని బట్టే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఇన్ని విరోధమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వారందరూ కూడా ఆశీర్వదింపబడి నానాటికి అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు మనం కళ్ళారా చూడగలం. ఇంకా ఈ యొక్క గ్రామాల్లో ఎవరున్నారు చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, యోషియా యూదా ప్రాంతాన్ని యెరూషలేములో దేవాలయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఎందుకు బాగు చేయాలనుకున్నాడంటే అక్కడ సూర్యదేవత, చంద్రదేవత, నక్షత్రాలకు పూజలు చేసేవారు ఉన్నారు, బయలుదేవతను పూజించే వాళ్ళు ఉన్నారు, ఆశ్చర్యదేవుని, అస్తారోత దేవతలను పూజించే వాళ్ళు ఉన్నారు. కనాన వారు పెట్టుకున్న హేయ క్రియలన్నింటిని అనుసరిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, ఆ గుడుల్లో పురుష సంపర్కులు ఉన్నారు. ఈరోజు చాలామంది హోమోసెక్సువల్స్ ఎక్కువ అవుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. గత సంవత్సరాల్లో ఎక్కడో 100కో 1 ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఈరోజు విచ్చలవిడితనంగా స్వలింగ సంపర్కాన్ని గవర్నమెంట్స్ కూడా ఆమోదిస్తూ ఉన్నాయి. పురుషులు పెళ్లి చేసుకోవటం, స్త్రీలు పెళ్లి చేసుకోవటం. ఇది అంత హేయమైన ప్రక్రియ అండి. ప్రభుత్వాలు దానికి పెద్దపీట వేస్తూ ఉన్నాయి. దేవుని చట్టానికి వ్యతిరేకంగా నిలబడి ఏమి చేయాలని దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఇదిగో ఆ ప్రాంతాల్లో పురుష సంపర్కులు కూడా ఉన్నారు. కనాను వారి మతాచారాల్లో పురాతన కాలం నుండి వస్తున్నటువంటి ఒక ఆచారము ఈ పురుష సంపర్కం కూడా. వారికి ఉన్నటువంటి ఆ గుడుల దగ్గర కొంతమంది వేశ్యావృత్తికి ఏర్పరచబడిన స్త్రీలు ఉన్నారంట. సేమ్ టైము వేశ్యవృత్తి జరిగిస్తున్న స్త్రీల్లాగానే పురుషులు కూడా ఉన్నారంట అక్కడ. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 17వ వచనము. ఇశ్రాయేలు కుమార్తెలలో యవతయు వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుషగామిగా ఉండకూడదు. పొడుపు సొమ్మునే గాని, కుక్క విలువనే గాని, మృక్కుబడి గాని దేవుడని యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడని యెహోవాకు హేయములు. దేవుని బిడ్డలారా 17వ వచనంలో ఇశ్రాయేలు కుమార్తెలలో యవతియు వేశ్యగా ఉండకూడదు. ఏ పురుషుడు కూడా పురుషగామిగా ఉండకూడదు. హోమోసెక్సువల్స్ అనేవి కంప్లీట్గా నిషిద్ధము దేవుని వాక్య ప్రకారము. దేవుని బిడ్డలారా, అటువంటి కార్యాలు చేసేవారు కూడా ప్రపంచంలో ఎక్కువైపోతూ ఉన్నారు. ఈ యొక్క కారణాలన్నిటిని బట్టి దేవుడు ఆ దేశాన్ని నాశనం చేయాలని తలంచాడు. ఇటువంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు 16 సంవత్సరాల వయసులోనే దేవుణ్ణి బాగా వెతకటం నేర్చుకున్నటువంటి యోషియా రాజు ఎట్లయినా సరే ఈ ప్రజల్ని బాగు చేయాలి, అతని రాజ్యం నిలబడిద్దో ఊడిద్దో తర్వాత సంగతి, అతను బ్రతికి ఉన్న దినాలన్నిటిలో కూడా దేవుని మహిమ కొరకు ఆలోచించాడు. దేవుని యొక్క పవిత్రతను ప్రజల్లో తీసుకురావాలనుకున్నాడు. ఇమీడియట్గా ఆయన వెంటనే ఆ యొక్క కార్యాన్ని అతను చేయడం ప్రారంభించాడు. అనగా తన 20వ ఏటనే 20 సంవత్సరాల వయసు ఎంత ఆలోచించండి అండి. ఎటువంటి గట్స్ ఉన్నటువంటి నిర్ణయాన్ని రాజు తీసుకున్నాడు. 20 సంవత్సరాల వయసులో అప్పుడప్పుడే రాజ్యం కొంచెం స్థిరపడుతూ ఉంది. అటువంటి సందర్భంలో ఈ యొక్క యవనస్తుడైనటువంటి రాజు ఆ రాజ్యంలో ప్రజలకు వ్యతిరేకంగా కొన్ని కార్యాలు చేయాలంటే ఆ గవర్నమెంట్ నిలబడుద్దా? ఈ రాజు అటువంటి వాడు కాదు. బ్రతికిన కొద్ది రోజులైనా నికార్సైన జీవితం జీవించడానికి, పవిత్రతతో కూడిన బ్రతకడానికి నిశ్చయించుకున్నటువంటి రాజు ప్రజలను కూడా పరిశుద్ధత వైపు తీసుకురావడానికి ప్రయత్నించాడండి. యోధా దేశాన్ని ప్రక్షాళన చేశాడు. ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే ఈ విగ్రహ సంబంధమైనటువంటి పాప సంబంధమైన కార్యాలనే వాటన్నిటిని బాగు చేశాడు. ఆ విగ్రహాలన్నిటిని పడగొట్టి వాటిని తగలబెట్టించాడు, వాటిని వాగుల్లో కలిపేశాడు. ఎవరెవరైతే ఏ బలిపీఠాలు గట్టి ఉన్నత స్థలాలు ఆరాధన చేస్తూ ఉన్నారో ఆ ప్రాంతాలన్నిటినీ, ఆ పూజారుల్ని పూర్తిగా నాశనం చేసి పడేసి దేశంలో పవిత్రతకు పెద్దపీట వేసినటువంటి రాజు ఈ యోషియా రాజు. అంత మాత్రమే కాదు, యెరూషలేమును కూడా ప్రక్షాళన చేశాడు ఆయన.
యెరూషలేములో దేవుని మందిరం ఉంది, దేవాలయాన్ని కూడా ప్రక్షాళన చేశాడు. ఇలా పరిచర్య చేస్తూ ఉండగా, ఇలా పరిశుద్ధపరచుకుంటూ వస్తూ ఉండగా తన యొక్క 18వ ఏట దేవుని బిడ్డలారా ఆయన ఏం చేశాడో చూద్దామా ఒకసారి రండి. దినవృత్తాంతాల గ్రంథము, ఇందాక మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలను ఒకసారి మనం గమనిద్దాం. దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం, అతను ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుటైన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాపానును పట్టణాధిపతి అయిన మహేషాను రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న యెహోయాజు కుమారుడైన యెహోయాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. దేవుని బిడ్డలారా ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. తన దేవుని మందిరమును బాగు చేయుటకు పంపెను. మందిరాన్ని బాగు చేయటం అంటే అవును, తన పితరులు పాడు చేసినటువంటి పరిస్థితులన్నీ, ఏమంటే దేవునికి విరోధంగా బ్రతికినటువంటి పరిస్థితులన్నీ ఇప్పుడు ఆ దేశంలో ఉన్న, దేశాన్ని ప్రక్షాళనపరిచే మందిరంలో కూడా ఉన్నాయండి. మందిరం శిథిలమైపోయినటువంటి పరిస్థితుల్లో కొంతమంది పెద్దలను ఏర్పాటు చేసి, అయ్యా మీరు అర్జెంటుగా వెళ్ళి, ఏమండి ఎప్పుడు ఇది తన 18వ ఏట అనగా రాజరికానికి వచ్చిన 18వ ఏట, 8వ ఏట రాజరికానికి వచ్చిన 8వ ఏట 16వ సంవత్సరమున అతను దేవుని వెంబడించడం ప్రారంభిస్తే, దేవుని వెతకటం ప్రారంభిస్తే తన 20వ ఏట రాజ్యాన్ని ప్రక్షాళన పరిచాడు. తన 26వ ఏట ఏమండి మందిరాన్ని బాగు చేయటం పూనుకున్నాడండి. దేవుని మందిరంలో అశుద్ధమైన వాటన్నిటిని క్లీన్ చేయించాడు. ఎక్కడెక్కడ మరమ్మతులు ఉన్నాయో, ఎక్కడెక్కడ శిథిలమైపోయిందో ఆ పరిస్థితులన్నిటిని బాగు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి వారిని ఆ ప్రాంతానికి పంపించాడు. ఆ ప్రాంతంలో వారందరూ కొంత డబ్బు సమకూర్చారు. ప్రజల దగ్గర నుండి కానుకల రూపంలో ఆ దేవుని యొక్క మందిరాన్ని బాగు చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత ఆ డబ్బంతటిని కూడా ఆ పని చేసే వాళ్ళకి, వడ్రంగి వాళ్ళకి, కంసాలులకి, ఆ ఎవరెవరైతే ఏమేమి పనులు చేస్తారో వాటన్నిటికీ ఆ డబ్బు వెచ్చించమని యోగ్యమైనటువంటి వారికి ఆ పని అప్పచెప్పి మందిరాన్ని బాగు చేయిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఈరోజు ఎంతమంది మందిరాలను బాగు చేస్తూ ఉన్నారు? నీ ప్రాంతంలో ఉన్న మందిరం శిథిలమైపోయి ఉందా? పరిశుద్ధంగా ఉందా? ప్రకృతి సంబంధంగా 4 గోడలతో కట్టబడ్డ మందిరాన్ని మనం బాగు చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన ఈ మందిరాన్ని కూడా బాగు చేసుకోవాలి. కొరింథీ పత్రికలు అంటాడు కదా, నీ దేహమే దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని బాగు చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ఆలయంలో గత కాలంలో దేవుణ్ణి వెంబడించకముందు ఏ హేయమైన కార్యాలు ఉన్నాయో, ఏ బయలుదేవత ఆలోచనలు ఉన్నాయో, ఏ ఆషాఢదేవి ఆలోచనలు ఉన్నాయో, ఏ పురుషగాముల ఆలోచనలు ఉన్నాయో, ఏ వేశ్య గమనాలు ఉన్నాయో, ఏ త్రాగుబోతుల విందులు ఉన్నాయో, ఏ పేకటలు ఏ తాగుబోతుల విందులు ఉన్నాయో అటన్నిటిని కూడా ఈ యొక్క మందిరంలో నుండి తీసి పారవేయాలి. నక్షత్ర సమూహాలకి పూజలు చేసావా, వాటిని ప్రక్షాళన చేయాలి. నీ జీవితంలో దేవునికి విరోధంగా ప్రవర్తించిన ప్రతి పనిని నీవు బాగు చేసుకోవడానికి పూనుకోవాలి. దేవుని యొక్క మందిరాన్ని బాగు చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎంతకాలమైంది నువ్వు కన్నీరు గార్చి నీ యొక్క పాపక్షమాపణ పొందుకొని, ఎంతకాలమైంది నీ జీవితంలో ఉన్న చెడుతనంతటిని కూడా ప్రారదోలి నీవు నీ దేవుని ఎదుట పశ్చాత్తాపడి మోకరించి కన్నీరు గార్చి ప్రార్థించగలిగి నీ పాపంలో ఒప్పుకొనగలిగితే దేవుని బిడ్డలారా గమనించండి, నీ జీవితము పరిశుద్ధపరచబడుద్ది. ఈ రాజు దేవుని మందిరాన్ని బాగు చేయించాడండి. దేవుని మందిరాన్ని బాగు చేయిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి యాజకుడికి దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. హల్లెలూయా! దేవాలయంలో ప్రజలను బాగు చేసే దేవుని వాక్యం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రజలకు దొరక్కే, ఈ వాక్యం లేకే దేశం ఇంతకాలం పాడుపడిపోయి ఉంది. అక్కడ పాడుబడినటువంటి ఆ మందిరంలో వారు శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్ర ప్రతి వారికి దొరికినప్పుడు వెంటనే రాజుగారి దగ్గర తీసుకొచ్చారు. షాపాను అనే అతను ఆ రాజు సమక్షంలో చదివి వినిపించినప్పుడు ఈ రాజు ఏం చేశాడో తెలుసా? తన బట్టలు చించుకొని దుఃఖపడి ఏడ్చి యెహోవా పక్షమున యెహోవా దగ్గర విచారణ చేయండి అని కొంతమంది పెద్దలను పంపిస్తే హుల్దా అనేటువంటి ఒక ప్రవక్త ఆ ప్రాంతంలో ఉంది. అయ్యా, దేవుడు నిశ్చయించిన ప్రతి కీడు ఈ దేశం మీదకి రాబోతుంది. అయితే అతను దేవుని యందు చాలా దీనంగా తన బట్టలు చించుకొని మెత్తని హృదయం కలిగిన వాడని రాయబడి ఉంది.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పక్షమున అతనికి ఉన్నటువంటి హృదయం చూడండి, మెత్తని హృదయము. ఈరోజు చాలామంది హృదయాలను కఠినపరుచుకుంటున్నారు. ఇతనికి ఉన్నటువంటి మనసు, అతనికి ఉన్నటువంటి హృదయం మెత్తని హృదయము. దేవుని ధర్మశాస్త్ర వాక్యాన్ని వినగానే అతను బట్టలు చించుకొని ఏడుస్తున్నాడు. అయ్యో, నా పితరులు ఎంత ఘోరంగా దేవుణ్ణి బాధ పెట్టారండి, నా పితరులు ఎంత విరోధంగా దేవుణ్ణి కష్టపెట్టారు అని ఏడుస్తున్నాడండి. ఏడ్చి యెహోవా దగ్గర విచారణ చేయటానికి, యెహోవా దగ్గర విచారణ చేయటానికి ప్రజలు పంపితే హుల్లా అనే ప్రవక్తని ఆమె సెలవిస్తూ ఉంది. ఆ రాజుతో చెప్పండి, మిమ్మల్ని పంపించిన రాజుతో, అతను మెత్తని హృదయం కలిగిన వాడే దేవుని ఎదురు తన బట్టలు చించుకొని ఏడ్చి దేవుని కొరకు ఆయన చూస్తున్నాడు కాబట్టి అతని యొక్క స్థితి బాగుంటుంది. అతను నెమ్మదిగా కాలం చెల్లించి తన పితరులు ఉండేటువంటి పట్టణంలో అతను మృతి చెందుతాడు. అయితే దేవుని యొక్క కీడు అతని కాలంలో కాకుండా తర్వాత వస్తుందని చెప్పి ఆ హుల్దా అనేటువంటి ప్రవక్తని చెప్పినప్పుడు ఆ ప్రజలు మరలా వచ్చి రాజుగారికి ఈ మాటలు చెప్పినప్పుడు రాజు వెంటనే మరలా ధర్మశాస్త్ర ప్రతిని తీసుకొని దేవాలయానికి వెళ్ళి ప్రజలందరినీ సమకూర్చి ఆ వాక్యాన్ని వారందరికీ వినిపించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా వారు పశ్చాత్తాపడి, మేము దేవుణ్ణి నమ్ముకుంటాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుని యొక్క సహవాసంలో ఉంటాం, మాకు దేవుడే కావాలి, దేవుని వాక్యమే కావాలన్నప్పుడు వారందరి చేత ప్రమాణం చేపించి దేవుణ్ణి వెంబడించేటట్టు చేశాడండి ఈ గొప్ప రాజు యోషియా. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప రాజు అండి. అంత మాత్రమే కాదు, ఆయన కాలంలో మరి ఆ సంవత్సరము తన 18వ ఏట పస్కా పండుగను ఆచరించారు. ఈయన గురించి ఏం రాయబడిందంటే, సమూయేలు కాలం నుండి ఇప్పటి వరకు ఆయనలాగా పస్కా పండుగను అంత ఘనంగా ఎవ్వరూ జరిగించలేదని రాయబడి ఉంది. ఎక్కడ కూడా ఒక మిస్టేక్ జరగకుండా, ఏమి తక్కువ కాకుండా తన యొక్క శక్తి కొలది పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో దేవునికి బలులు నర్పిస్తూ పస్కా పండుగను, పులియన్ రొట్టెల పండుగను వారం రోజులు వారు మరి దాన్ని కొనసాగించారు. ఎవరికి ఏ యొక్క లోపం లేకుండా ప్రజలందరినీ పరిశుద్ధతలోనికి నడిపించి పస్కా పశు యొక్క పండుగ, పస్కా ఆ పండుగను ఆచరించి ప్రజలందరూ కూడా పరిశుద్ధతలోనికి నడిపించినటువంటి ఒక గొప్ప ఘనవీరుడు యోషియా రాజు. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మన బ్రతుకర్తట్లో ప్రజలందరినీ, మనము మన కుటుంబం ప్రజలందరినీ ప్రభు వైపు నడిపించి పరిశుద్ధతలోనికి నడిపిస్తే కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పస్కా బలికి ప్రతిగా తాను పస్కా పశువుగా వధింపబడి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన మన కొరకు ఆ కల్వరి శిలువలో చనిపోయి మనందరికీ ఆ విజయాన్ని ఇచ్చాడు, పునరుద్ధరణ విజయాన్ని ఇచ్చాడు. ఎవరైతే ఈ పస్కా పశువుని ఆచరించారు, లేదా మన గొర్రె పిల్ల అనగా దేవుని లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లలు ఎవరైతే ఆ యొక్క రక్తం చేత వారి పాపములు కడుక్కుంటారో, పరిశుద్ధపరచబడతారో, వారందరికి కూడా పరమ యెరూషలేము కనాను చేరుకునేటువంటి ఆ గొప్ప అవకాశం ఉన్నదని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి భాగ్యం ఉందని తెలియజేస్తూ ప్రతి ఒక్క దైవజనుడు, ప్రతి దేవుని బిడ్డ ఈ యోషియాలాగా చక్కగా ఆలోచించి రాజ్యాన్ని, కుటుంబాన్ని, ప్రాంతాలని పరిశుద్ధపరచుకొని దేవుని మందిరాన్ని పరిశుద్ధపరచుకొని యెహోవా వాక్యమును వారు విని తమను తాము శుద్ధి చేసుకున్నట్లుగా, వారు దేవునితో నిబంధన చేసుకున్నట్లుగా ప్రతి వ్యక్తి కూడా ఈ నిబంధనలో నిలిచి ప్రభువును మహింపరచాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ సమయంలో సుదీర్ఘంగా నాయన ఈ యోషియా ప్రవక్త గురించి తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. నీ గొప్ప కార్యములను బట్టి వందనాలు. ఎవరైతే యెహోవా కొరకు గొప్ప కార్యాలు చేయడానికి పూనుకుంటారో వారందరిని గొప్పగా చూసే దేవా మీకు వందనాలు. యోషియా పట్ల అద్భుతమైనటువంటి కృపను చూపించి యెహోవా బాగు చేయరు అనే పేరుకు తగినట్లుగా ఆయన రాజ్యాన్ని బాగు చేసుకున్నాడు, యెరూషలేమును బాగు చేశాడు, తనను తాను బాగు చేసుకున్నాడు. మొట్టమొదటిగా దేవాలయాన్ని బాగు చేసి ప్రజలందరినీ బాగుపరచడానికి ఒక గొప్ప నడిపింపులోనికి తీసుకొచ్చినట్లుగా మేము చూస్తున్నాం. అటువంటి గొప్ప తెగింపు, గొప్ప మాదిరి మేమందరం కూడా కలిగి జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో పరిశుద్ధపరచుకొని దేవుని వాక్యం చేత నిరంతరం తృప్తి చెందడానికి కృప దయచేసి సహాయం చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ
యేసుక్రీస్తు కృప కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, సహవాసం, సమాధానం మనందరికి తోడై నడిపించును గాక, ఆమెన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.